హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 2లోని 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో గ్రూప్ డేటాకి మోడ్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఆల్రెడీ 9th క్లాస్లో అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏ వాల్యూ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటుందో ఆ వాల్యూని మనం మోడ్గా తీసుకుంటాము. ఏ మోడ్ ఈజ్ దట్ ఏ వాల్యూ అమాంగ్ ది అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఆఫెన్, దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్ హ్యావింగ్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. సో ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటుందో ఆ వాల్యూనే మోడ్గా తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ మనం ఈ 10th క్లాస్లో గ్రూప్ డేటాకి మోడ్ ఎలా కనుక్కుంటామో నేర్చుకుంటాము. ఒకసారి మనం 9th క్లాస్లో చేసింది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 4 ఇచ్చారు. ది వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. ఈ డేటాకి మోడ్ అనేది కనుక్కోవాలి. ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటాము. ఇక 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది, 0 ఒకసారి, 5 ఒకసారి, 4 ఒకసారి, 6 ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. సో 2 అనే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఈ డేటాకి మోడ్ 2 అవుతుంది అనమాట. దీన్నే ఇలా టేబులర్ ఫామ్లో కూడా రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో 0 ఒక్కసారే వచ్చింది, 1 ఒక్కసారే వచ్చింది, 2 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 2 టైమ్స్, 4 ఒకసారి, 5 ఒకసారి, 6 ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే 2 అనే నెంబరు 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ డేటాకి మోడ్ అనేది 2 అవుతుంది అనమాట. కానీ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనం చూడగానే ఇది మోడ్ అవుతుంది అనేది చెప్పలేమన్నమాట. ఇన్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డిటర్మిన్ ది మోడ్ బై లుకింగ్ ఎట్ ది ఫ్రీక్వెన్సీస్. హియర్ వీ కెన్ ఓన్లీ లొకేట్ ఏ క్లాస్ విత్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కాల్డ్ మోడల్ క్లాస్. సో గ్రూప్డ్ డిస్ట్రిబ్యూషన్లో చూడగానే మోడ్ అనేది చెప్పలేము, కానీ ఈ ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మోడల్ క్లాస్గా తీసుకుంటాము. గ్రూప్ డేటాకి మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో వీటన్నిటినీ కూడా మనం ఇచ్చిన డేటాలో గుర్తుపెట్టాలి ఇవి. సో ఎల్ అంటే ఏంటి, F1 F0 F2 అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఒక గ్రూప్ డేటా తీసుకున్నట్లయితే ఇందులో ఎల్ వాల్యూ, F1 F0 హెచ్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టాలో చూద్దాము. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ నెంబర్ 8. సో 8కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. ఇందులో కూడా లోయర్ బౌండరీని ఎల్గా తీసుకుంటాము. సో మోడల్ క్లాస్ 3 to 5 అనేది మోడల్ క్లాస్. ఎందుకు మోడల్ క్లాస్ అంటే ది మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 8. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో మ్యాక్సిమం నెంబర్ 8 అనమాట. అండ్ ది క్లాస్ కరస్పాండింగ్ టు దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 3 to 5. సో ది మోడల్ క్లాస్ ఈజ్ 3 to 5. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. ఇందులో కూడా లోయర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాము. అలాగే సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే హెచ్ వాల్యూ ఏదైనా 2 ఇంటర్వెల్స్ని మైనస్ చేస్తే వస్తుంది. 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2, లేదా 5లో నుంచి 3 మైనస్ చేసినా 2నే. హెచ్ వాల్యూ 2 అనమాట. అలానే ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని F1గా తీసుకుంటాము. F1కి ముందున్న ఫ్రీక్వెన్సీ F0, F1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది. సో ప్రిసీడింగ్ సక్సీడింగ్ అంటాము. ప్రిసీడింగ్ అంటే ముందుది, సక్సీడింగ్ అంటే తర్వాతది అనమాట. సో ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫార్ములాలో. L ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, F1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని F1గా తీసుకుంటాము. F0 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్. F1కి ముందున్న ఫ్రీక్వెన్సీ F0 అనమాట. F2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్. సో F1కి తరువాత ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F2గా తీసుకుంటాము. సో ఈ మోడ్ చేయడం అనేది గ్రూప్ డేటాకి మోడ్ కనుక్కోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏమీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. టేబుల్లో ఉన్న వాల్యూస్నే గుర్తుపెట్టి ఫార్ములాలు సబ్స్టిట్యూషన్ చేసి మోడ్ కనుక్కోవచ్చు. ఎక్సర్సైజ్ 13.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది ఏజెస్ ఆఫ్ ది పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక ఇయర్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ యొక్క ఏజెస్ ఇచ్చారు. ఆ ఏజ్లో ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు అనే డేటా ఇచ్చారనమాట. ఫైండ్ ది మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది డేటా గివెన్ అబోవ్. ఈ డేటాకి మీన్, మోడ్ రెండు కనుక్కోవాలి. కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ది 2 మెజర్స్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ. సో మీను, మీడియన్, మోడ్ ఈ మూడింటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాము. సో ఇప్పుడు మనం మీను, మోడ్ కనుక్కుంటాం కాబట్టి వచ్చిన వాల్యూస్ని కంపేర్ చేయాలంట.
సో ఫస్ట్ ఆల్రెడీ 13.1లో మీన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ మీన్ కనుక్కుందాము. మీన్ కనుక్కోవాలంటే ఫస్ట్ క్లాస్ మార్క్ కనుక్కోవాలి. అంటే లోయర్ బౌండరీని అప్పర్ బౌండరీని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 5 + 15 యాడ్ చేస్తే 20, 20/2 అంటే 10. నెక్స్ట్ 15 + 25 యాడ్ చేస్తే 40, 40/2 అంటే 20. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి మిగతావి కూడా 10, 10 యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. 40, 50, 60, 55కి 65కి మిడ్ వాల్యూ 60 అనమాట. నెక్స్ట్ క్లాస్ మార్క్ కనుక్కున్న తర్వాత యువై వాల్యూస్ కనుక్కోవాలి. ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఏగా గుర్తుపెడతాం. అంటే ఎజ్యూమ్డ్ మీన్ అనమాట. ఏకి ఎదురుగా 0, పైన నెగిటివ్ నెంబర్సు, కింది వైపుగా 0కి కింది వైపుగా పాజిటివ్ నెంబర్సు. సో ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్లో చేయటం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యువై. ఎఫ్ఐ అంటే ఇవి సెకండ్ రోలో ఉన్నవి. 6 × -3 -18, 11 2s 22, మైనస్ ఉంది కాబట్టి -22, 21 1s 21, మైనస్ ఉంది కాబట్టి -21, 23 0s 0, 14 1s 14, 5 2s 10. నెక్స్ట్ ఈ సిగ్మా ఎఫ్ఐ యువై అన్నిటి యాడ్ చేయాలి. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. యాడ్ చేసేటప్పుడు ముందు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 8 2 10, 11, 5 6, -61 ప్లస్ పాజిటివ్ నెంబర్స్ 24. సో బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేయాలి. 61లో నుంచి 24 మైనస్ చేస్తే 11లో నుంచి 4 మైనస్ చేస్తే 7, 6 ఇక్కడ 5 ఉంటుంది. 5లో నుంచి 2 మైనస్ చేస్తే 3, -37. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -37. అలాగే ఎఫ్ఐని కూడా యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ = వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే 80 వస్తుంది. సో ఫస్ట్ మన స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కుందాం. మీన్ = A + సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ 40 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -37 బై 80 సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ వాల్యూ 10, హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 40 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 37ని 8తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ డివైడ్ చేద్దాం. 37ని 8తో డివైడ్ చేసినట్లయితే 8 4 * 32, 5 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 8 6 * 48, 2 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 8 2s 16, 4 వస్తుంది. 40, 8 5s 40. సో రిమైండర్ 0. 4.625, 4.625. 40లో నుంచి 4.625ని మైనస్ చేయాలి. సో ఇక్కడ మైనస్ చేద్దాం. 40 పాయింట్ తర్వాత ఎటువంటి డిజిట్స్ లేవు కాబట్టి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్కి ముందు 4 ఉంది, తర్వాత 625 అని ఉంది. సో మైనస్ చేయాలి. ఇక్కడ మనకి బారోయింగ్ సబ్ట్రాక్షన్ కాబట్టి 10 9 9 9 3 ఉంటుంది. సో 10లో నుంచి 5 మైనస్ చేస్తే 5, 9లో నుంచి 2 మైనస్ చేస్తే 7 3, 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5 3, 35.375. ఇది మనకి మీన్. అలాగే ఇదే డేటాకి మోడ్ కూడా కనుక్కోవాలి. మోడ్ కనుక్కోవాలంటే ఇచ్చిన డేటాలోనే మనం F1, F0, F2లను గుర్తుపెడతాము. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూనో దాన్ని F1గా తీసుకుంటాము. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్ అన్నమాట. ఇందులో లోయర్ లిమిట్ని Lగా తీసుకుంటాము. F1కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ F0, F1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. అలాగే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ మీన్కి ఏదైతే అయిందో అదే అనమాట. H = 10 అవుతుంది. ఏవైనా 2 లోయర్ లిమిట్స్ కానీ లేదా ఏదైనా 2 అప్పర్ లిమిట్స్ కానీ మైనస్ చేస్తే వచ్చేదే H అనమాట. 45లో నుంచి 35 మైనస్ చేస్తే 10, లేదా 25లో నుంచి 15 మైనస్ చేసిన 10. H వాల్యూ 10. సో మోడ్ కనుక్కుందాము. మోడ్ = L + F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్. వాల్యూస్ అన్నీ మనం ఆల్రెడీ టేబుల్లో గుర్తుపెట్టాం. L వాల్యూ 35 ప్లస్ F1 వాల్యూ 23 మైనస్ F0 వాల్యూ 21
by 2 into f1 value 23 minus f0 21 f2 14 into h వాల్యూ 10 ఇంతవరకు బ్రాకెట్లో రాసుకోవాలి. ఎల్ వాల్యూని చివరి స్టెప్ వరకు కదిలించద్దు. 23లో నుంచి 21 మైనస్ చేస్తే 2 బై 2 23 46 మైనస్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. మైనస్ 35 ఇంటూ 10 35 ప్లస్ 2 10s 20 బై 46లో నుంచి 35 మైనస్ చేస్తే 11 వస్తుంది. 20ని 11తో డివైడ్ చేయాలి. సో 20ని 11తో డివైడ్ చేసినట్లయితే 11 1s 11 9 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్టయితే 11 8s 88 2 వస్తుంది. మరలా 0 పెట్టుకోవచ్చు. 11 1s 11 మరలా 20 రిపీట్ అవుతుంది చూడండి 90 మరలా 11 8s 88 మరలా 2. సో ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. పాయింట్ తర్వాత ఒక 3 నెంబర్స్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. 1.818 35 ప్లస్ 1.818. సో దీన్ని యాడ్ చేసినట్లయితే 35 తర్వాత మనకి ఎటువంటి డెసిమల్ నెంబర్స్ లేవు కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ పెట్టుకొని 3 zeros పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్కి ముందు 1 ఉంది, తర్వాత 818 అని ఉంది. సో 818 యాడ్ చేస్తున్నాం 36.818. ఇది మనకి మోడ్. సో మనకి ఇచ్చిన డేటాకి మీను మోడ్ రెండు కూడా కంపేర్ చేయండి అన్నారు. మనకి మీను 35.375 వచ్చింది, అలానే మోడు 36.818 వచ్చింది. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ ఆర్ ఆఫ్ ది ఏజ్ 36.8. 36.8 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారనమాట. అలాగే జాయిన్ అయిన వాళ్ళందరి ఏజ్ని యావరేజ్ చేసినట్లయితే 35.37 వస్తుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్ ఈజ్ 35.37 ఇయర్స్. ఇది మీన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ది ఫాలోయింగ్ డేటా గివ్స్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. లైఫ్ టైము, ఫ్రీక్వెన్సీ. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటి లైఫ్ టైమ్ను అబ్జర్వ్ చేశారు. 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్కి లైఫ్ టైం అనమాట. 0 to 20 అవర్స్ లైఫ్ టైం ఉన్నది 10 కాంపోనెంట్స్ ఉన్నాయి. 20 to 40 అవర్స్ లైఫ్ టైం ఉన్నవి 35 కాంపోనెంట్స్. అలాగే 100 నుంచి 120 అవర్స్ లైఫ్ టైం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 29 ఉన్నాయంట. సో దీనికి మనం మోడ్ కనుక్కోవాలి. డిటర్మిన్ ది మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఓన్లీ మోడ్ మాత్రమే కనుక్కోవాలి దీనికి. సో ఫస్ట్ వన్ క్లాస్ ఇంటర్వెల్స్, సెకండ్ ఫ్రీక్వెన్సీస్. మోడ్ కనుక్కోవడానికి మనం ఇంకా టేబుల్లో ఏమీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన డేటాలోనే వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టచ్చు. సో ఫ్రీక్వెన్సీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం మోడల్ క్లాస్గా తీసుకుంటాము, F1 అనమాట. సో F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ని Lగా తీసుకుంటాము. అలాగే F1కి ముందున్న ఫ్రీక్వెన్సీ F0, F1కి తరువాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది. అలాగే హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 40లో నుంచి 20 మైనస్ చేస్తే 20, లేదా 100లో నుంచి 80 మైనస్ చేసిన 20, అంటే హెచ్ వాల్యూ 20 అనమాట. సో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ F1 వాల్యూ 61, అలాగే F0 52, F2 38, L ఈజ్ ఈక్వల్ టు 60, H ఈజ్ ఈక్వల్ టు 20. సో మోడ్ ఫార్ములా రాసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయడమే. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L వాల్యూ 60 ప్లస్ F1 వాల్యూ 61, F0 52 బై 2 ఇంటూ F1 61, F0 52 మైనస్ F2 38 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20. 60 ప్లస్ 61లో నుంచి 52 మైనస్ చేస్తే 9 బై 2 61s 122 మైనస్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసి మైనస్ పెట్టాలి. మైనస్ 90 ఇంటూ 20. 60 ప్లస్ 9 బై 122లో నుంచి 90 మైనస్ చేస్తే 32 ఇంటూ 20. ఈ ఎల్ వాల్యూని లాస్ట్ స్టెప్ వరకు కదిలించద్దు, అలాగే కంటిన్యూ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడే జరగాలి. మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 5s 4 8s 32. 60 ప్లస్ న్యూమరేటర్లో ఉన్న 2 మల్టిప్లికేషన్ చేస్తే 45 బై 8, డినామినేటర్లో 8. 45ని 8తో డివైడ్ చేయాలి.
8 5s 40, 5 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 8 6 are 48, 2 వస్తుంది. మరలా 0 పెట్టుకోవచ్చు. 8 2 are 16, 4 మరలా 0 పెట్టుకోవచ్చు. 8 5s 40, రిమైండర్ 0. 5.625, 60 plus 5.625. So 60 plus 5, 65 plus 625, 65.625. So the model lifetime of electrical component. The model lifetime of component is 65.625. Next, third problem. The following data gives the distribution of total monthly household expenditure of 200 families of a village. Find the model monthly expenditure of the families. Also find the mean monthly expenditure. సో కొన్ని ఫ్యామిలీస్లో ఎక్స్పెండిచర్ మంత్కి ఎంత అవుతుంది అనే దాని గురించి సర్వే చేశారు. 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అయ్యే ఫ్యామిలీస్ 24 ఉన్నాయంట. సో అలాగే 1500 నుంచి 2000 రూపీస్ ఎక్స్పెండిచర్ ఉన్న ఫ్యామిలీస్ 40. ఇలా మనకి కొంత డేటా ఇచ్చారు. ఈ డేటాకి మోడ్ కనుక్కోవాలి, అలాగే మీన్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ మీన్ కనుక్కుందాము. మీన్ కనుక్కోవాలంటే క్లాస్ మార్క్స్ కనుక్కోవాలి. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1000 ప్లస్ 1500 యాడ్ చేస్తే 2500, దాన్ని 2తో డివైడ్ చేస్తే 1250 వస్తుంది. సో దీనికి క్లాస్ మార్క్ 1250. అలాగే వీటన్నిటికీ కూడా హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 500 డిఫరెన్స్ ఉంది కాబట్టి దీనికి 500 యాడ్ చేస్తే సరిపోతుంది. 1250కి 500 యాడ్ చేస్తే 1750, 1750కి 500 యాడ్ చేస్తే 2250, మరలా దీనికి 500 యాడ్ చేస్తే 2750, నెక్స్ట్ దీనికి 500 యాడ్ చేస్తే 3250, నెక్స్ట్ 3750, నెక్స్ట్ 4250, నెక్స్ట్ 4750. ఇవి క్లాస్ మార్క్స్. నెక్స్ట్ ఏని గుర్తుపెట్టాలి, ఎజ్యూమ్డ్ మీన్. ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్స్ ఇంకా సింపుల్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి అన్నిటికంటే హైయెస్ట్ 40 కాబట్టి 40కి ఎదురుగా ఉన్నటువంటి ఎజ్యూమ్డ్ మీన్ క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుందాము. సో నెక్స్ట్ ఏకి ఎదురుగా 0, 0కి పైన నెగిటివ్ నెంబర్స్, కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6. నెక్స్ట్ FIUIని మల్టిప్లికేషన్ చేయాలి. 24 1s 24, మైనస్ ఉంది కాబట్టి -24, 40 into 0 0, 33 1s 33, 28 2s 56, 33s 90, 22 4s 88, 16 5s 80, 7 6 are 42. నెక్స్ట్ FIUI వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా FIUI ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇందులో నుంచి 24 మైనస్ చేయాలన్నమాట. ముందు పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేద్దాము. 6 3 9, 9 8, 17 2 19, 1 ఉంది కదా ఇక్కడ 5, 16 5, 21 30 35, అలాగే ఒక 3 38. దీంట్లో నుంచి 24 మైనస్ చేయాలి. 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5, 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6, నెక్స్ట్ ఇది 3 ఉంటుంది, 365 ప్లస్ 365. అలాగే ఈ సిగ్మా FIలన్నింటినీ కూడా యాడ్ చేయాలి. సిగ్మాలన్నీ యాడ్ చేసినట్లయితే 200 వస్తుంది. సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 200. సో ఫస్ట్ మనం మీన్ కనుక్కుంటున్నాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ H. ఏ వాల్యూ 1750గా తీసుకున్నాం, ప్లస్ సిగ్మా FIUI 365 బై సిగ్మా FI 200 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 500. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 1750 ప్లస్ 365 5s మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5s 25, 5 6 are 30, 1 2 32, 5 3s 15, 3 18, 18 25 బై 2. మరలా 18 25ని 2తో డివైడ్ చేయాలి. 2 9s are 18,
నెక్స్ట్ 2 దించుకుంటాము, 2 1s 2, నెక్స్ట్ 5 దించుకున్నట్లయితే 2 2s 4, 1 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 2 5s 10, 912.5, 1750 ప్లస్ 912.5 ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1750 పాయింట్ తర్వాత ఒక 0 పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్ 912 తర్వాత పాయింట్ తర్వాత 5 వచ్చింది మనకి. 0 + 5 5, 0 + 2 2, 5 + 1 6, 7 9 16, 2 2662.5 ఇది మనకి మీన్ అనమాట. నెక్స్ట్ ఇదే డేటాకి మోడ్ కూడా కనుక్కోవాలి అంటే ఇచ్చిన డేటాలోనే వాల్యూస్ అన్నిటినీ గుర్తుపెడతాము. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూనో దాన్ని F1గా గుర్తుపెడతాము. దానికి ముందున్నది F0, తర్వాత ఉన్నది F2. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ని Lగా తీసుకుంటాము. అలాగే హెచ్ వాల్యూ మనకి ఇందులో మీన్లో కనుక్కున్నాం కదా 500. ఈ వాల్యూస్ అన్నిటినీ మోడ్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి మోడ్ కనుక్కోవచ్చు. మోడ్ = L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. L value 1500 plus F1 value 40 minus F0 24 by 2 into F1 40 minus 24 minus 33 into H value 500. 1500 plus 40లో నుంచి 24 మైనస్ చేస్తే 16 by 2 40s 80 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 4 + 3 7, 2 + 3 5, 57. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. ఇంటూ 500. 1500 ప్లస్ 16 by 80లో నుంచి 57 మైనస్ చేస్తే 23 ఇంటూ 500. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 16 5s 80, 2 zeros ఉన్నాయి by 23. 8000ని 23తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని 1500కి యాడ్ చేయాలి. సో 8000ని 23తో డివైడ్ చేద్దాము. 23 3s 69, 80లో నుంచి 69 మైనస్ చేస్తే 11, ఒక 0 దించుకోవచ్చు. 23 4s are 92, 110లో నుంచి 92 మైనస్ చేస్తే 18, ఒక 0 దించుకోవచ్చు. నెక్స్ట్ 23 7s 161 మైనస్ చేసినట్లయితే 190 వస్తుంది, 19 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు, 19 పోదు కాబట్టి 190. నెక్స్ట్ 23 8s 184, 6 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 23 2s 46, 14 వస్తుంది, మరలా 0 పెట్టుకున్నట్లయితే 23 6s are 138, 2 వస్తుంది. పాయింట్ తర్వాత 3 digits వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1500 ఉంది ప్లస్ మనకు వచ్చిన ఆన్సర్ 347.826. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1500 347 యాడ్ చేస్తే 1847.826. ఇది మోడ్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. The following distribution gives the state-wise teacher-student ratio in higher secondary schools of India. Find the mode and mean of this data. Interpret the two measures. సో ఇక్కడ మనకి స్టూడెంట్ టీచర్ రేషియో ఇచ్చారు. దీనికి మోడ్ మీను రెండు కనుక్కోవాలి. 15 to 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నటువంటి స్టేట్స్ 3 ఉన్నాయంట. 20 to 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నటువంటి స్టేట్స్ 8 ఉన్నాయి. అట్లా మనకు ఈ డేటా ఇచ్చారు. సో దీనికి మీను మోడ్ రెండు కనుక్కోవాలి. ఫస్ట్ మోడ్ కనుక్కుందాం. మోడ్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. F1కి ముందు ఉన్నది F0, F1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ L అవుతుంది. అలాగే హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 5 అనమాట. ఏవైనా 2 అప్పర్ లిమిట్స్ కానీ 2 లోయర్ లిమిట్స్ కానీ మైనస్ చేస్తే 5 వస్తుంది. సో మోడ్ ఫార్ములా రాసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం.
మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్ వాల్యూ 30 ప్లస్ f1 వాల్యూ 10 మైనస్ f0 9 by 2 into f1 10 minus f0 9 minus f2 3 into height of the class interval 5. 30 plus 10లో నుంచి 9 మైనస్ చేస్తే 1 2 10s 20 మైనస్ 12 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి ఇంటూ 5. 30 ప్లస్ 1 5s 5 by 20లోంచి 12 మైనస్ చేస్తే 8. 30 ప్లస్ ఈ 5ని 8తో డివైడ్ చేయాలన్నమాట. పోదు కాబట్టి ముందే 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 8 6 ఆర్ 48 2 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 8 2 జార్ 16 4 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 8 5s 40. ఒకసారి పాయింట్ పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు అయినా జీరోస్ పెట్టుకోవచ్చు. సో 0.625 అనమాట. 30 ప్లస్ 0.625 యాడ్ చేసేటప్పుడు చాలామంది తప్పు చేస్తుంటారు. ఇక్కడ 30 తర్వాత పాయింట్ కానీ అలానే డెసిమల్ నెంబర్స్ కానీ లేవు కాబట్టి మనమే పాయింట్ పెట్టుకుని ఎన్ని డెసిమల్ నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్కి ముందు 0 ఉంది, తర్వాత 625 ఉంది. యాడ్ చేస్తున్నాం 0 ప్లస్ 5 5 0 ప్లస్ 2 2 0 ప్లస్ 6 6 30 ప్లస్ 0 30 30 ప్లస్ 0.625 అంటే 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నటువంటి స్టేట్సే ఎక్కువ ఉన్నాయని అర్థం అనమాట. అలాగే ఇదే డేటాకి మనం మీన్ కూడా కనుక్కోవాలి. సో మీన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ మార్క్ కనుక్కోవాలి. 15 ప్లస్ 20 యాడ్ చేస్తే 35. 35ది 2తో డివైడ్ చేస్తే 17.5. అలాగే 20 ప్లస్ 25 యాడ్ చేస్తే 45. 45ని 2తో డివైడ్ చేస్తే 22.5. మనకు అలానే ఇక్కడ 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి దీనికి కూడా 5 యాడ్ చేయొచ్చు అనమాట. 5 యాడ్ చేస్తే 27.5. 27.5కి 5 యాడ్ చేస్తే 32.5. అలాగే దీనికి 5 యాడ్ చేస్తే 37.5. నెక్స్ట్ 42.5. నెక్స్ట్ది 47.5. నెక్స్ట్ 52.5. ఇవి క్లాస్ మార్క్స్. ఇందులో మనం ఒకదాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాము. ఎజ్యూమ్డ్ మీన్గా ఏది తీసుకుంటే ఈజీగా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నట్లయితే మనకి మల్టిప్లికేషన్స్ సింపుల్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏకి ఎదురుగా 0 యువై వాల్యూస్. 0కి పైన నెగిటివ్ నెంబర్స్, కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4. సో ఇప్పుడు ఎఫ్ఐ యుఐ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s 9 మైనస్ ఉంది కాబట్టి -9. 8 2 జార్ 16 మైనస్ ఉంది కాబట్టి -16. 9 1s 9 -9. 10 0 0. 3 1s 3. 0 into 2 0. 0 into 3 0. 2 4s are 8. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 9 9 18 18 16 -34 మైనస్ ఉంది కాబట్టి -34 ప్లస్ 8 3 రెండే పాజిటివ్ నెంబర్స్ ఉంది ప్లస్ 11. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3, 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -23. నెక్స్ట్ ఎఫ్ఐని కూడా సమ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 3 13 15 15 9 24 24 8 32 3 35. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 35. మీన్ ఫార్ములా రాసి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో అయినా చేయొచ్చు లేదా ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అయినా చేయొచ్చు. ఏ వాల్యూ 32.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -23 బై సిగ్మా ఎఫ్ఐ 35 ఇంటూ హెచ్ వాల్యూ 5. ఇక్కడ 5 1s 5 7s క్యాన్సిల్ అవుతుంది. 32.5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 23/7. 23ని 7తో డివైడ్ చేయాలి. 7 3s 21 2 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 7 2s 14 6 మరలా 0 పెట్టుకోవచ్చు. 7 8 జార్ 56 4 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 7 5s 35
పాయింట్ తర్వాత ఒక 2 నెంబర్స్ వచ్చే వరకు చేస్తే చాలు. 3.285 32.5 మైనస్ 3.285. ఈ సబ్ట్రాక్షన్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. 32.5 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో మిగిలిన 2 డిజిట్స్ బదులు మనం జీరోస్ పెట్టుకోవచ్చు. 32.5 ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ రావడం కోసం 2 జీరోస్ పెట్టుకోవచ్చు. పాయింట్ కింద పాయింట్కి ముందు 3 ఉంది, తర్వాత 285 ఉంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 10 ఉంటుంది, బారోయింగ్ తెచ్చుకుంటే 9 4. సో 10లో నుంచి 5 మైనస్ చేస్తే 5, 9లో నుంచి 8 మైనస్ చేస్తే 1, 4లో నుంచి 2 మైనస్ చేస్తే 2. సో మళ్ళీ ఇక్కడ 32లో నుంచి 3 మైనస్ చేస్తే 29. 29.215 ఇది మనకి మీన్. అంటే యావరేజ్న 29 స్టూడెంట్స్ ఉన్నారనమాట ఒక్కొక్క టీచర్కి. నెక్స్ట్ 5th ప్రాబ్లం. The given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. Runs scored, number of batsmen. Find the mode of the data. ఈ డేటాకి మోడ్ కనుక్కోవాలి. మోడ్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F1గా తీసుకుంటాము. ఫస్ట్ F1 గుర్తుపెడితే మిగిలినవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ని Lగా తీసుకుంటాము. నెక్స్ట్ F1కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ F0, F1కి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. అలాగే హెచ్ వాల్యూ మనకి 1000 కనిపిస్తుంది. ఏవైనా 2 లోయర్ లిమిట్స్ కానీ ఏవైనా 2 అప్పర్ లిమిట్స్ కానీ మైనస్ చేస్తే 1000 వస్తుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1000, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4000, F1 ఈజ్ ఈక్వల్ టు 18, F0 ఈజ్ ఈక్వల్ టు 4, F2 ఈజ్ ఈక్వల్ టు 9. సో మోడ్ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇంతవరకు బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఎల్ వాల్యూ 4000 ప్లస్ F1 వాల్యూ 18, F0 4 బై 2 ఇంటూ F1 18 మైనస్ F0 4 మైనస్ F2 9 ఇంటూ హెచ్ వాల్యూ 1000. 4000ని లాస్ట్ వరకు కదిలించద్దు ఈ వాల్యూని. 18లో నుంచి 4 మైనస్ చేస్తే 14 బై 2 18s 36 మైనస్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసి మైనస్ పెట్టాలి. మైనస్ 13 ఇంటూ 1000. 4000 ప్లస్ 14 ఇంటూ 1000 14,000. రెండు న్యూమరేటర్లో ఉన్నాయి కదా. 36లో నుంచి 13ని మైనస్ చేస్తే 23. సో ఇప్పుడు ఈ 14,000ని 23తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సో 23 టేబుల్, ఫస్ట్ 23 టేబుల్ రాసుకుందాము. 23 2s 46, 23 3s 69, 4s 92, 5s 115, 6s 138, 7s 161, 8s 150, 184, 9s 207. సో ఇప్పుడు మనం 14,000ని 23తో డివైడ్ చేద్దాము. 140 తీసుకున్నట్లయితే 138 పోతుంది. సో 23 6s 138, 2 వస్తుంది. సో ఇంకో 0 దించుకుంటే పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని 2 zeros దించుకోవచ్చు, అంటే 200 అనమాట. నెక్స్ట్ 23 8s పోతుంది, 184, 16 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 138 పోతుంది, ఇందులో 161 పోదు కదా. సో 138, 23 6s 138. 160లో నుంచి 138 మైనస్ చేస్తే 22, మరలా 0 పెట్టుకోవచ్చు. ఈసారి 23 9s 207, 13 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. పాయింట్ తర్వాత 2 digits వరకు చేస్తే సరిపోతుంది. 14,000 ప్లస్ 608.69 యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేయాలి. 4,000 పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ పెట్టుకొని 2 zeros పెట్టుకోవచ్చు. పాయింట్కి ముందు 608, పాయింట్ తర్వాత 69 యాడ్ చేయాలి. 0 + 9, 0 + 6, 0 + 8, 0 + 0, 40 + 6 46, 4608.69. సో ఇది 69 అంటే 70కి నియరెస్ట్గా ఉంది కాబట్టి 0.7 అని కూడా రాసుకోవచ్చు.
4608.7 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం. A student noted the number of cars passing through a spot on a road for 100 periods, each of 3 minutes, and summarized in the table given below. Find the mode of the data. Number of cars, frequency. ఈ డేటాకి మనం మోడ్ కనుక్కోవాలి. సో మోడ్ కనుక్కోవడానికి ఫస్ట్ F1ని గుర్తుపెడతాము. ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూనో దానికి ఎదురుగా F1ని గుర్తుపెడతాం. F1కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ F0, తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. F1కి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్ మోడల్ క్లాస్ అవుతుంది. సో దీంట్లో లోయర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాము. అలాగే హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 10 అవుతుంది. ఈచ్ లోయర్ లిమిట్ లేదా ఈచ్ హయ్యర్ లిమిట్ని మైనస్ చేసినట్లయితే 10 వస్తుంది మనకి. నెక్స్ట్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L వాల్యూ 40 ప్లస్ F1 20 మైనస్ F0 12 బై 2F1 అంటే 2 ఇంటూ 20 మైనస్ F0 12 F2 11 ఇంటూ H 10. 40 ప్లస్ 20లో నుంచి 12 మైనస్ చేస్తే 8 బై 220 40 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 23 ఇంటూ 10. 40 ప్లస్ 8 ఇంటూ 10 80 బై 40లో నుంచి 23 మైనస్ చేస్తే 17 వస్తుంది. సో 40 ప్లస్ 80ని 17తో డివిజన్ చేయాలి. 17 4 జార్ 68 2 1 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నట్లయితే 17 7s 119 1 వస్తుంది మరలా. సో ఇక్కడ మనకి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు, అయినా పోదు కాబట్టి మరలా 0 పెట్టుకుని ఇంకో 0 పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 17 6 జార్ పోతుంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చేసాయి కాబట్టి 4.706. సో యాడ్ చేస్తే 44.706 అనమాట. సో మీన్ మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ 44.7 అవుతుంది.